హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి ఆరోగ్యకరమైనటువంటి అలసందలు, బొబ్బర్ల వడలు హెల్త్ పరంగా కూడా ఇవి ఎంతో మంచిది. ఇవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఏదైనా ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, అలసందలు బొబ్బర్లు ఉన్నాయి కదా, వీటిని ఇంకా నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఇలాగే చేసుకోవచ్చు. అంటే కడిగి మిక్సీ పట్టుకుని సరిపోతుంది. అంటే పచ్చికాయలు తీసి వలసి పెట్టుకున్నాను. ఇప్పుడు మామూలుగా మనం షాపుల్లో తీసుకొచ్చుకునే అలసందలు అయితే వాటిని మళ్ళీ ముందుగా నానబెట్టుకొని అలా చేసుకుంటాము. ఇప్పుడు వీటికి అవసరం లేకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకున్నాము కదా, ఈ వాటర్లో వేసుకున్నటువంటి అలసందల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఇవంతా కూడా అలసందలు ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా, అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ అలసందల బొబ్బర్లు అనేటువంటివి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. వీటిని గుగ్గిళ్ళు, అలాగే వడలు, కర్రీ రూపంలో కానీ అలల రూపంలో కానీ అలా ఎలా అయినా తీసుకోవచ్చు. ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవచ్చు. లేదనుకుంటే కనుక కొంచెం మరీ గట్టిగా వచ్చేస్తుంది. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కలపడం రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ మీద బండ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. పిండి అంతా రెడీ చేసుకున్నాము. అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము. ఇప్పుడు వడలు తయారు చేసుకోవాలి. అంటే ఈ వడలకి నేను ఏది క్లాత్ కానీ ఏదైనా కవర్ కానీ ఏమి వాడకుండా డైరెక్ట్ చేతిలోనే ఇట్లా కొంచెం వాటర్ తీసుకొని చేయి తడుపుకొని పెట్టేసుకుంటున్నా. ఇలా చేసేసుకోవాలి. అన్నీ తీసుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇప్పుడు వేసాము కదా. ఇప్పుడు వెంటనే గంట పెట్టి తిప్పొద్దు. వాటి ఓన్లీ మిడిల్ ఫ్లేమ్ మీద, సిమ్ మీద పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. కొంచెం కొంచెంగా ఉడికే కొద్దీ అవే పైకి వస్తున్నాయి. చూడండి, ఆన్ మీద పెట్టారంటే మాత్రమే మాడిపోతాయి, మాడినట్టుగా వస్తాయి, కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా చెయ్యొద్దు. ఇక చూడండి, అవి కొంచెం కొంచెం ఉడికే కొద్దీ ఇవే పైకి వస్తున్నాయి. ఈ పైకి వచ్చిన వాటిని మళ్ళీ ఒకసారి తిరగతి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెయిట్ తగ్గాలి, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చూడండి, సిమ్ మీద ఓన్లీ మిడిల్ ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి స్లోగా కాల్చుకోవాలి. తొందరపడకూడదు. ఓన్లీ సిమ్ మీద మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించాను. చూడండి, మంచి కలర్ వచ్చాయి, మంచిగా వేగాయి. ఇలా వచ్చాక తీసుకోవాలి. ఇవన్నీ తీసి టిష్యూ ఉన్నటువంటి పేపర్లో వేసుకుంటే ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా పీల్చేస్తుంది. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే వేసుకోవాలి. తక్కువ టైంలో చాలా ఈజీగా చేసినటువంటి అలసందల బొబ్బర్ల వడలు అండి ఇవి. అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.